ఎక్కువగా మన ఇండియన్స్ నుంచి చాలా మంది మయన్మార్, కంబోడియా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడో ఉన్న మయన్మార్కి, లావోస్కి, కాంబోడియాకి, వియత్నాంకి, ఇక్కడ కరీంనగర్లో ఉన్న మన ఇండియన్స్కి ఏంటి సంబంధం అనేది ఉద్యోగం కోసం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ బాధితులు అవుతున్నారు, తోడు దొంగలు అవుతున్నారు. సైబర్ దోపిడీకి ప్రపంచవ్యాప్తంగా 66 దేశాల మనుషులు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. ఇది ఎట్లా నమ్మిస్తారు సార్ ఈ జాబ్? ఇక్కడ నుంచి టూరిస్ట్ వీసా, ఫస్ట్ టూరిస్ట్ వీసా ఇస్తారు. టూరిస్ట్ వీసా మీద వీడు డబ్బులు కడతాడు. వీడేం చేస్తాడు, ఏజెంట్ ఆ చైనీస్ గ్యాంగ్కి అమ్మేస్తాడు. వీళ్ళు థాయిలాండ్లో దిగ్గానే ఒక గ్యాంగ్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు ఎయిర్పోర్ట్లో. వాళ్ళ దగ్గర మళ్ళీ వీసాకి డబ్బులు కట్టించుకుంటారు. ఉన్న డబ్బులన్నీ లాగేసుకుంటారు. ఏజెంట్కి ఇచ్చింటారు కదా ఆల్రెడీ అక్కడ దిగాక మళ్ళీ లాగేసుకుంటారు. ఈ సైబర్ క్రైమ్ డెన్స్ అది ఒక లోపలికి పెద్ద వాల్స్ ఉంటాయి, 3 ప్రొటెక్షన్ లేయర్స్ ఉంటాయి. మనం వెళ్తే మనల్ని కూడా లోపల కూర్చోబెడతారు, అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అక్కడ హాస్టల్స్ లాగా ఉంటాయి, హాస్టల్లో పడేస్తారు. ఇంకోటి వాళ్ళకి పేరు మార్చేస్తారు. పేరు కూడా ఒకవేళ ప్రవీణ్ అనే ఉన్నాడు అనుకోండి, అతని పేరు రోమియో అని మారుస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కోచింగ్ సెంటర్లో, దొంగలకి చోరాభ్యాసం చేసినట్టు మీరు ఇలా మాట్లాడాలి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయి. ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయి. నేను మీ ఆర్టికల్లోనే చూశాను, ఆల్మోస్ట్ 3000 మంది ఇండియన్ అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చూపించి మనీ లాండరింగ్ చేయించుకుంటారనేసి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ అమ్మాయిల చేత బట్టలు ఇప్పించేసి న్యూడ్ కాల్గా వాళ్ళని ట్రాప్ చేయటం, అట్లా చేయమంటే వాళ్ళని కొట్టడం, టార్చర్ పెట్టడం, అబ్యూస్ చేయటం, ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఎవడన్నా ఎదురు తిరిగితే డార్క్ రూమ్లో పెడతారు, అన్నం పెట్టరు, కొడతారు, ఎలక్ట్రిక్ షాక్లు ఇస్తారు. నేను మాట్లాడాను కొంతమందితో, తిరుగుబాటు చేయడానికి లేదు, పారిపోవడానికి లేదు. ఒకవేళ పారిపోయి థాయిలాండ్ వెళ్తే థాయిలాండ్ రోడ్డు జైలు వేస్తున్నారు. ఆ ఒక్క మయన్మార్లోనే 2000 మంది ఇండియన్స్ ఈరోజు ఉన్నారు. ఇంకా ఇప్పుడు $12.5 బిలియన్ దోపిడీ అయింది సైబర్ క్రైమ్ సెంటర్స్లో. $1.5 బిలియన్ ఒక్క కంట్రీలోనే. మొన్ననే మధుకర్ అని ఒక బాధితుడు, ఇంకొకడు వైజాగ్ నుంచి మణికంఠ అనేవాడు, వీళ్ళు బాధితులు. సార్ మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, పని చేయకపోతే ఇట్లా ఫేక్ ప్రొఫైల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. వైఫై ఇట్లా అన్నీ ఆఫ్ చేస్తారు బావా, ఫోన్లు కూడా లాగేసుకుంటున్నారు. ఇది వీడియోస్ అన్ని పంపించిన ఇక్కడ ఎంతమంది స్టక్ అయ్యారు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ 40 మెంబర్స్ వరకు ఉన్నారు బావా, ఇంకొక 20 మెంబర్స్ రాలేదు. ఆ రూమ్లలో బయటికి రాకుండా ఆపారు అన్నట్టు వాళ్ళని. వాళ్ళ నిన్న నుంచి ఎత్తుకున్నాం కానీ వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో. బండి సంజయ్ గారు మెయిల్ పెట్టారు దీని గురించి. ఇప్పుడు ఈ మధుకర్ వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మంత్రి బండి సంజయ్ని కలిశారు. ఈ కేసుల్లో ఇండియన్సే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళే. ఇక్కడ జనాల గ్రీడు, అరే నేను రాత్రే నా ₹1 2 కోట్లు అయిపోవాలి ఆశ. ఎక్కువ టెకీస్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. టూరిస్ట్ వీసా మీద ఎవరిస్తాడండి ఉద్యోగం? నీకు ఏ వీసా వచ్చింది? నీకు వర్క్ పర్మిట్ వచ్చిందా? నీకు H1, అదే అమెరికా అయితే H1B వీసానా? ఏ వీసా వస్తుంది మనకి? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ ఇంటర్వ్యూ చాలా మందికి ఒక అవేర్నెస్, ఐ ఓపెనర్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. జనరల్గా గోల్డెన్ ట్రయాంగిల్ ఇదేంటంటే లావోస్, కంబోడియా, లేకుంటే మయన్మార్, థాయిలాండ్, చైనా ఇలాంటి దేశాలను అన్ని కల్పిస్తే మనకి గోల్డెన్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే చాలామంది ఇల్లీగల్ గ్యాంబ్లింగ్, సైబర్ స్కామ్స్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, హనీ ట్రాఫికింగ్ కానీ ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయి. అసలు ఏంటి ఇది, దీనిలో ఏం జరుగుతుంది? అండ్ అంటే చాలామంది ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తుంటారు జాబ్ కోసము, ఎక్కువ శాలరీస్ ఇస్తుంటారని. బట్ అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఐడెంటిటీని మార్చి వాళ్ళని స్లేవరీగా చేసి వాళ్ళ జీవితాలు మొత్తం అటు ఇటుగా చేస్తారు. చివరికి వాళ్ళు విక్టిమా, క్రిమినల్ అనే పొజిషన్లో పడిపోతున్నారు. అసలు ఈ స్కామ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీన్ని మన సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన సుధాకర్ రెడ్డి ఉడుమల గారు ఎలా చేజ్ చేశారో, దీనిలో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఇవాళ మనకి ఇంటర్వ్యూలో ఎక్స్పోజ్ చేయబోతున్నాము. ఇక లేట్ చేయకుండా మన ముందరున్న జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి గారికి హాయ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సుధీర్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ టైం ఇచ్చి ఇంకొక దాని గురించి కూడా మీరు ఎక్స్పోజ్ చేయడానికి వచ్చినందుకు. సార్ నేను మీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ అన్ని రిఫర్ చేస్తున్నప్పుడు
ఎక్కువగా మన ఇండియన్స్ నుంచి చాలా మంది మయన్మార్, లాంబో, కంబోడియా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఎక్కడో ఉన్న మయన్మార్కి, లావోస్కి, కాంబోడియాకి, వియత్నాంకి, ఇక్కడ కరీంనగర్లో ఉన్న మన ఇండియన్స్కి, జాబ్ కోసం ఎదురు చూస్తున్న ఇండియన్స్కి, ఎక్కడో వైజాగ్లో ఉన్న ఇండియన్స్కి, మన తెలుగు వాళ్ళకి ఏంటి సంబంధం అనేదే ఈ ఎపిసోడ్ మనం అనుకున్న ఉద్దేశం. ఏంటంటే బేసిక్గా ఇది ఒక మాయా జూదం. ఈ మాయా ప్రపంచంలో అనేక యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళు కానీ, గుజరాతీలు కానీ, లేకపోతే భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగం కోసం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ బాధితులు అవుతున్నారు, తోడు దొంగలు అవుతున్నారు. అది ఎలా అవుతున్నారు ఏంటి అసలు ఈ సైబర్ క్రైమ్? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక 80 ఏళ్ళ వృద్ధురాలు 5 కోట్లు పోగొట్టుకుంటుంది తన బ్యాంక్ అకౌంట్లోంచి. ఓకే, ఎట్లా? డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో. లేకపోతే ఇంకొక 30 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఎట్లా 2 కోట్లో 3 కోట్లో పోగొట్టుకుంటున్నాడు. వీటన్నిటికీ లింక్ ఉంది. అంటే ఇప్పుడు ఇండియాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సైబర్ బాధితులు, సైబర్ క్రైమ్ పేరిట అది ఇన్వెస్ట్మెంట్ స్కామా, క్రిప్టో కరెన్సీ స్కామా, లేకపోతే డిజిటల్ అరెస్టా, ఈ అన్ని స్కాముల్లో బాధితులు చాలామంది ఉంటున్నారు. ఒక్క డిజిటల్ అరెస్ట్కే ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో 200 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు మా భారతీయులు. 200 crores. అది మొత్తం సైబర్ క్రైమ్లో 11,000 కోట్ల చిల్లర పోగొట్టుకున్నారు. ఎట్లా? ఎవరంటే మొత్తం ఎటు చూసినా, ఒకప్పుడు మనకి సినిమాలు దీంట్లో ఉంది, ఓటీటీలో సబ్కా నెంబర్ ఆయేగా, జామ్తారా నుంచి ఫోన్ కాల్, సబ్కా నెంబర్ ఆయేగా అంటే అందరికి ఫోన్ కాల్ వస్తుంది. అవును, వచ్చినప్పుడు అందరూ దోపిడీకి గురవుతారు అన్నది ఆ ఉద్దేశంతో అది తీశారు. జామ్తారాలో వాళ్ళకి అదే పని, ఒక కుటీర పరిశ్రమ లాగా ఒక సైబర్ జరుగుతుంటుంది. ఓకే, అట్లనే తర్వాత రాజస్థాన్లో ఉన్నాయి కొన్ని ప్రాంతాలు. అయితే ఇప్పుడు మొత్తం, ఒకప్పుడు అక్కడి నుంచి అయ్యేది. మొట్టమొదట అయితే అన్నిటికన్నా ముందు నైజీరియా నుంచి అయ్యేది, నైజీరియన్ ఫ్రాడ్ అనేవాళ్ళు. ఈ నైజీరియన్ ఫ్రాడ్లో మీకు ఎవరో చచ్చిపోయారు, వాళ్ళ ఆస్తి అంతా మీకు వస్తుంది అని ఫోన్స్ వస్తుంటాయి. మీ ఈమెయిల్స్, అది మెయిన్ ఈమెయిల్ ఫ్రాడ్లో అట్లా ఫ్రాడ్ జరిగేది. అప్పుడు నైజీరియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. నైజీరియన్ ఫ్రాడ్ అనేవాళ్ళు. మీకు ఈమెయిల్ వస్తుంది, మీకు ఆస్తి వస్తుంది, లేకపోతే చచ్చిపోయాడు వీలునామా రాయకుండా, మిమ్మల్ని సెలెక్ట్ చేశాడు, మీరు సెలెక్ట్ అయ్యారు, లాటరీ వచ్చిందనో, ఇట్లా అది స్కామ్ మొదట స్టార్ట్ అయింది. తర్వాత మనకి జామ్తారా చూసాం. ఇప్పుడు ఏ స్కాము ఆనవాళ్ళు, పోలీసులు కానీ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులుగా మనం కానీ ఏ స్కామ్ గురించి చూసినా, ఏ బాధితుడిని కదిలించినా ఇదంతా ఫైనల్గా రూట్ అవుతుంది మయన్మారు, లావోస్, వియత్నాము, కంబోడియా. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, అక్కడ ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు ఈ స్కామ్ని? మెయిన్ చైనీస్ గ్యాంగ్స్. మళ్ళీ చైనా మాఫియా, చైనా వార్లార్డ్స్, చైనీస్ గ్యాంగ్స్ అక్కడ తిష్టవేసి ఆ లోకల్ వాళ్ళ హెల్ప్తో చేస్తున్నాయి. సో అక్కడికి వెళ్తుంది, అంటే ఇక్కడ డబ్బంతా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చైనాకి డాలర్ల రూపంలో వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మనం సైబర్ క్రైమ్ గురించి ముందు మాట్లాడదాం, ఎలా ఏమవుతుంది అన్నది. ఎందుకంటే తర్వాత అసలు ఇది ఎలా, అసలు ఎవడు ఈ వార్లాడ్? ఎక్కడో ఒక వార్లాడ్. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రెడ్ శాండర్ స్మగ్లింగ్ అంటే సాహుల్ హమీద్, హెయిర్ స్మగ్లింగ్ అంటే లూకాస్. అట్లనే ఈ సైబర్ స్లేవరీ అంటే సైబర్ బానిసత్వం, ఈ సైబర్ దోపిడీకి ప్రపంచవ్యాప్తంగా 66 దేశాల మనుషులు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. 66 దేశాలు మనుషులు రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి 66 దేశాల నుంచి. అందులో భారతదేశం కూడా ఎక్కువగా ఉంది. చైనా దేశం నుంచి కూడా వెళ్తున్నారు బాధితులు, వెళ్తున్నారు. అక్యూజులు కూడా వాళ్ళే, గ్యాంగ్స్ అన్నీ. సో ఇది ఇక్కడ వీటన్నిటికీ ఒక మయన్మార్లో, అంటే లావోస్, కంబోడియాలో వేరే గ్యాంగ్స్ ఆపరేట్ అవుతున్నాయి. మయన్మార్కి సంబంధించి అయితే ఒక వార్లాడ్ ఉన్నాడు, అతని పేరు సాచీతు, మేజర్ సాచీతు. అతని గురించి మనం అతను ఎలా హోల్ ఈ నెట్వర్క్లో ఇక్కడి నుంచి మనకి డబ్బు అక్కడి నుంచి పైకి ఎలా వెళ్తుంది, ఎవరు ఏంటి అక్కడ ఆపరేషన్ డెన్స్ అని మాట్లాడతాం. అయితే ఈ లోపు ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి డిజిటల్ అరెస్ట్. ఓకే, ఎక్కువ డిజిటల్ అరెస్ట్లో ఎలా అవుతుందంటే, మన భయాన్ని, ఎప్పుడైనా సైబర్ క్రైము 3 అంశాల మీద అవుతుందండి. వేరే వాడు నిన్ను దోపిడీ చేయాలంటే 3-4 అంశాలు. ఒకటి నమ్మకం,
మనం చీటింగ్ చేశారు వేరే వాడైనా, అది ప్రేమలో అయినా, డబ్బులో అయినా, వ్యాపారంలో అయినా మనం నమ్మితేనే మనం మోసపోతాం, నమ్మనప్పుడు మోసపోం. అవును. సో మన నమ్మకాన్ని వాడుకుంటాడు వాడు. అది కాకుండా ఇగ్నోరెన్స్ అంటే మన అమాయకత్వం, మన తెలియనితనం. ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవటం, సబ్జెక్ట్ తెలియకపోవటం, నాలెడ్జ్ లేకపోవటం వల్ల. అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకా 2 ఉన్నాయి. ఒకటి గ్రీడ్ అంటే డబ్బు మీద వ్యామోహం. డబ్బు అదేదో మనం ఒక జ్యువెలరీ షాప్ అతను ఊరికే డబ్బులు రావు అంటాడు కదా. అవునవును. సో డబ్బు ఊరికే రావు. ఊరికే రావాలన్న తాపత్రయంతో, డబ్బును ఊరికే సంపాదించాలన్న తాపత్రయంతో ఈ ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత బుట్టలో పడుతుంటారు. తర్వాత ఫియర్. ఈ డిజిటల్ అరెస్ట్లో జరిగేది ఫియర్ అంటే మన భయం. ఎప్పుడో ఏదో తప్పు చేసి ఉంటాడు మనిషి అనేవాడు ఎక్కడో, లేకపోతే తప్పు చేయకపోయినా పోలీస్ అనగానే భయం. ఈ భయంలో వీళ్ళు డిజిటల్ అరెస్ట్ అంటే ఎట్లా అవుతుందంటే, ఇక్కడ ఇతని ఫోన్ నెంబర్లో తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మన ఫోన్ నెంబర్లో షాపింగ్ మాల్కి వెళ్తే మన ఫోన్ నెంబర్ అడుగుతారు, ఫార్మసీకి వెళ్తే అసలు మన ఫోన్ నెంబర్ ఎక్కడ ఇవ్వద్దండి, అవసరం లేదు. ఓకే. ఈ ఫోన్ నెంబర్ డేటాబేస్ ఎక్కడికి వెళ్ళినా ఆ డేటాబేస్ అంతా సంపాదిస్తారు. మన డేటా అంతా దోపిడీయే కదా. డార్క్ వెబ్లో అమ్ముతారు. డార్క్ వెబ్లో అమ్మేది పెద్ద డేటా, మీ క్రెడిట్ కార్డ్ డేటా. డార్క్ వెబ్లో ఏదైనా కొనొచ్చు. డంప్స్ అమ్ముతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒకవేళ అయిందనుకోండి, ఆ డంప్ అమ్ముతారు. ఇంకొక డిపార్ట్మెంట్, లేకపోతే ఇంకొక ప్రైవేట్ కంపెనీ, ఎవరో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, హెల్త్ ప్రొఫైల్ డంప్ అంతా అమ్ముతారు. వాళ్ళు హ్యాక్ చేసో లేకపోతే తీసుకోనో కలెక్ట్ చేసిందో మొత్తానికి స్క్రేప్ చేసో ఇంటర్నెట్ వెబ్సైట్ల ద్వారా చేసి అక్కడ అది డార్క్ వెబ్లో అమ్ముతారు. విడిగా కూడా మనకి దొరుకుతాయి. సో ఈ ఫోన్ నెంబర్లన్నీ వాళ్ళు పట్టుకుంటారు. ప్లస్ వాడి గురించి స్టడీ చేస్తారు. ఆ ఫోన్ నెంబరు లేకపోతే సోషల్ మీడియా ప్రొఫైల్ ఆధారంగానే స్టడీ చేసి ఏంటి ఇతని సైకాలజీ ఏంటి అని స్టడీ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎవరు అంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది. వచ్చి మీకు వెంటనే మీరు ఆడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్లో రావాలి, లేదా స్కైప్ వీడియో కాల్ రావాలి. మన దగ్గర స్కైప్ తక్కువ వాడతారు కాబట్టి వాట్సాప్ వీడియో కాల్లోకి రావాలి అని అడుగుతారు. మేము ఇట్లా పోలీస్ మాట్లాడుతున్నాం, లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ ఈడీ మాట్లాడుతున్నాం, లేకపోతే డ్రగ్ ఎన్సీబీ వాళ్ళు మాట్లాడుతున్నాం, లేకపోతే సిబిఐ మాట్లాడుతున్నాం అని చెప్పి మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది, మీరు వెంటనే రండి అంటే చాలామంది కంగారు అరే నా మీద అరెస్ట్ వారెంట్ ఏంటి, ఎవరో పార్సల్ పంపించుంటారు, ఫెడెక్స్ స్కాము లేకపోతే ఇంకోటి పంపించుంటారు, ఏదైతేనే మొత్తానికి వీళ్ళు వెళ్తారు వాట్సాప్ వీడియో కాల్. ఇంకా వాడు వాట్సాప్ వీడియో కాల్లో ఏం చెప్తారంటే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం డిజిటల్గా అంటే వాళ్ళ అపీరియన్స్, వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకుంటారు, ఇట్లా ఒక స్టూడియో సెట్టింగ్ పెట్టుకుంటారు, వెనకాల పోలీస్ స్టేషన్ లాగే మనుషులు కాకి బట్టలు వేసుకు తిరుగుతుంటారు, మన భారతీయులు లాగే ఉంటారు, మన హిందీ మాట్లాడతారు. సో వెనక బొమ్మలు, ఈ సిబిఐ లోగోస్ లేకపోతే జెండాలు మొత్తం కంప్లీట్ సెట్టింగ్ పెడతారు. పెడితే చూడగానే మా పోలీస్ స్టేషన్ వాడు చూసి భయంకరంగా మాట్లాడతాడు, నీ మీద ఈ కేసు, నీ పేరు ఇది కదా అంటాడు. మన దగ్గర నుంచే డీటెయిల్స్ తీసుకుంటాడు, మెల్లగా తీసుకొని అవి మన మీద వాడతాడు. లేదా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఇంకొక మీడియాలో కానీ ఆ డీటెయిల్స్ వాడతాడు. వాడి మన దగ్గర నుంచి అన్నీ తీసుకొని మళ్ళీ మనకే అంటే ఆ భయాన్ని, మనలో ఉన్న భయాన్ని వాడుకొని ఏదో తప్పు చేసామని. మామూలుగా పోలీసు వాళ్ళు వస్తే ఇంటికి నోటీస్ పంపిస్తారు ఒకవేళ ఏమైనా కేసు ఉంటే, మనకు తెలుస్తుంది. అవును, మనం ఇట్లా కాకుండా ఎవడో ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. దీన్ని నమ్ముకొని వీళ్ళు మెల్లగా వాడు నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, ఇంటర్నెట్లో సర్చ్ చేయొద్దు, ఎందుకంటే కాంటాక్ట్ ఉండొద్దు, కాంటాక్ట్ ఉంటే తెలిసిపోద్ది కదా, ఇంటర్నెట్లో సర్చ్ చేయొద్దు అని చెప్పి ఏం చేస్తారంటే మెల్లగా నీకు అరెస్ట్ అయిపోతావు, కాకపోతే మేము మాఫీ చేయగలం, మాకు ఇంత డబ్బు పంపించంటారు. మెల్లగా డబ్బు అంటారు. మీకు తెలుసా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 30 రోజులు 40 రోజులు డిజిటల్ అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు కదలకుండా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పెట్టుకొని ఆన్ చేసుకొని, టాయిలెట్కి వెళ్ళినా వాడు కూడా 24 hours ఒక డ్యూటీలో ఉంటాడు, ఎదురుగా ఇంకా కట్ చేయడు, మారుతుంటారు ఆఫీసర్లో. 8 hours 12 hours. సో ఫేక్ ఆఫీసర్లు కాల్ కట్ చేయడానికి లేదు. అట్లా 40 రోజులు బ్యాంకులు ఉన్నదంతా బ్యాంక్ వెళ్ళి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా చేసుకున్న కేసులు ఉన్నాయి. అంత భయపడతారు, అంత భయపెడతాడు వాడు. వీడు ఏదో తప్పు చేసి ఉంటాడు ఎప్పుడు, అంటే అందరు తప్పు చేసి ఉండకపోవచ్చు, బట్ కొంతమంది తప్పు చేసి ఉంటాడు, అరే మనం దొరికిపోతామేమో అన్న ఫీలింగ్తో. లేదా మామూలు వాళ్ళు కూడా అరే పోలీసు వాళ్ళతో మనకెందుకు, మనం నిజంగానే మీ పార్సల్ అయింది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తాడు, మీ ఆధార్ కార్డ్, ఇంకోటి ఫేక్ అరెస్ట్ వారెంట్లు చూపిస్తాడు, ఫేక్ కోర్టు ఆర్డర్లు తయారు చేస్తాడు, సుప్రీంకోర్టు అంటాడు పైన, లేకపోతే. సో ఇది డిజిటల్ అరెస్ట్. దీని ద్వారా బాగా లాగుతున్నారు ఇండియన్స్ నుంచి. ఇండియన్సే కాదు, వరల్డ్ వైడ్గా జరుగుతుంది, మన ఇండియన్స్. తర్వాత ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలు, ఒకటి క్రిప్టో కరెన్సీ అని, 2 మామూలుగా ఐపీఓ అని. ఫ్రెష్ ఐపీఓ వస్తుంది. ఐపీఓ అంటే ఒక కంపెనీ పబ్లిక్ లిస్టింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ముందే తెలిసింది ఈ ప్రీ లాంచ్ లాంటిది, మీకు విఐపి కస్టమర్ కాబట్టి ఒక వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ తెరుస్తారు. దాంట్లో మొత్తం ఇక వెంటనే వాడి చేత ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. ఒక యాప్ క్రియేట్ చేస్తారు, ఫేక్ యాప్. దాంట్లో చూపిస్తుంటాడు ప్రాఫిట్స్. లేకపోతే వేరే స్కీమ్స్ క్రిప్టో కరెన్సీలో కూడా ప్రాఫిట్స్ చూపిస్తుంది. అంతా ఫేక్, యాపే ఫేక్. ఇన్వెస్ట్మెంట్ వాడు డబ్బు లాగేసుకుంటాడు. లాక్కొని మనం ఎప్పుడైతే విత్డ్రా అడిగామో ఆ రోజు అంటాడు లేదు కుదరదు, నువ్వు ఇంకొంచెం కట్టాలంటాడు. అనుమానం రాగానే క్లోజ్ చేసేస్తాడు, ఆ గ్రూప్ క్లోజ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో అదొక స్కామ్. రొమాన్స్ స్కామ్స్. సపోజ్ మనల్ని అంటే లైక్ హనీ ట్రాప్ టైప్లో వాడు మాట్లాడతారు. అవతల లేడీస్ ఉంటారు వాళ్ళు, లేదా మెన్ కూడా ఉంటారు కొన్ని. ఇప్పుడు ఇటు పట్టి వాళ్ళు ఏంటంటే వీడిని బట్టలు ఇప్పమంటారు. న్యూడ్ కాల్స్కి ఎదురువాడు టెంప్ట్ అయ్యి అన్డ్రెస్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆ ఫోటోలు వీడియోలు తీసి అదొకటి. సో ఇలా చాలా రకాల మోడస్ ఆపరెండీలు ఉన్నాయి. అంటే వాళ్ళే అడాప్ట్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా మెథడాలజీస్. క్రైమ్ మోడస్ ఆపరెండీ అంటే నేరం జరిగే తీరు. రకరకాల మోడస్ ఆపరెండీ అడాప్ట్ చేసి కోట్లు లక్షలు ఎంత వస్తే అంత లాగేస్తున్నారు. బట్ ఇందులో చాలా మంది కంట్రీస్ నుంచి ఎంతో మందిని తీసుకెళ్తున్నారు కదా సార్, జాబ్స్ అని చెప్పేసి. సో ఇది ఎట్లా నమ్మిస్తారు సార్ ఈ జాబ్? ఇది బాధితుల తరఫున. ఇప్పుడు మీకు వెళ్ళి సైబరాబాద్లోనో, హైదరాబాద్లోనో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అన్ని కేసులు ఇవే ఉంటాయి. ఈ మోసపోతూ కోట్లు పోతున్నాయి. వాడి జీవితాంతం కాపాడుకున్న డబ్బులు వృద్ధాప్యంలో పోతున్నాయి. ఇట్లా రకరకాల సైబర్ క్రైమ్. అయితే ఎవరు చేస్తున్నారు ఇది? మరి అక్కడ లావోస్లో చేస్తున్నాం అని చెప్తున్నాం, కాంబోడియాలో చేస్తున్నాం అని చెప్తున్నాం, వియత్నాంలో చేస్తున్నాం అని చెప్తున్నాం, మయన్మార్లో చేస్తున్నాం. వాడికి రాదు కదా మన భాష. అవును. వాడేం చేస్తున్నాడంటే ఇక్కడ భారతీయులు రిక్రూట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు మన వాళ్ళకి ఫారెన్లో జాబ్స్ అంటే అమెరికా అయినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తారు. సరే, వెళ్ళటంలో తప్పలేదు, ఉద్యోగాలు చేసుకోవాలి, కరెక్ట్గా ఉండి కరెక్ట్ జాబ్స్, కరెక్ట్ ప్రాసెస్లో, కరెక్ట్ ఇమిగ్రేషన్ మెథడ్స్లో వెళ్ళాలి. ఇప్పుడు మీకు గల్ఫ్లో చూస్తే అమెరికాలో మీకు తెలుసు కదా డంకీ రూట్ అని, పంజాబ్ వాళ్ళందరూ అడవుల్లో పడి నదుల్లో పడి ప్రాణాలు తెచ్చుకొని వెళ్తుంటారు, పనామా రూట్లో. అట్లా మనకి దుబాయ్కి టూరిస్ట్ వీసా మీద పోతారు. మీరు సినిమా చూశారు కదా, ఆదు జీవితం అని సినిమా, బోట్ లైఫ్. వాడు వెళ్ళి అక్కడ అంత నరకం, వంటలు అన్ని అవుతుంటాయి. అంటే అందరూ అవుతున్నారు కదా, దుబాయ్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు ఎంతో మంది. ప్యాటర్న్. సో అట్లనే ఇక్కడికి కూడా వాళ్ళు ఏం చెప్తారు, థాయిలాండ్ ఉద్యోగం అని చెప్తారు. ముందు ఈ కంట్రీస్ చెప్పరు. థాయిలాండ్ ఈజ్ ఎ గేట్వే ఫర్ దిస్ గోల్డెన్ ట్రయాంగిల్. థాయిలాండ్ ద్వారా బ్యాంకాక్లో థాయిలాండ్ లేదా సింగపూర్ అంటాడు, అక్కడి నుంచి థాయిలాండ్ తీసుకెళ్ళి, లేదా మలేషియా అంటాడు. సో ఫైనల్గా థాయిలాండ్ వెళ్ళాలని ఉద్యోగాలని ఆన్లైన్లో అట్రాక్ట్ చేస్తారు, ఫేస్బుక్లో పెడతారు పోస్టులు. లేకపోతే ఇక్కడ ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఏజెంట్స్ వాళ్ళని నువ్వు 40,000, 50,000, 1,00,000 ఇట్లా తీసుకుంటారు. 2 లక్షలు ఇలా తీసుకొని ఉద్యోగాలు అని చెప్పి వస్తారు. కొన్ని వీసా అన్న అరైవల్ ఉన్నాయి కొన్ని దేశాలు ఇండియాకి, కొన్ని ఏమో బ్యాంకాక్ వీసా తీసుకుంటారు, థాయిలాండ్ వీసా. ఇక్కడ నుంచి టూరిస్ట్ వీసా. ఫస్ట్ టూరిస్ట్ వీసా ఇస్తారు. టూరిస్ట్ వీసాని, టూరిస్ట్ వీసా మీద వీడు డబ్బులు కడతాడు. వీడేం చేస్తాడు ఏజెంట్, వీడిని అమ్మేస్తాడు మన వాళ్ళని, ఏదైతే ఉద్యోగం అనే వాళ్ళని ఇన్ని $1,000 ఆ చైనీస్ గ్యాంగ్కి అమ్మేస్తాడు. వీళ్ళు థాయిలాండ్లో దిగ్గానే ఒక గ్యాంగ్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు ఎయిర్పోర్ట్లో. అక్కడి నుంచి ఇప్పుడు మయన్మార్ అనుకోండి, ఒక నది ఉంటుంది మోయే రివర్ అని, ఆ రివర్కి ముందు కార్లో తీసుకెళ్తారు, పాస్పోర్ట్ అన్నీ లాగేసుకుంటారు. వాళ్ళ దగ్గర మళ్ళీ వీసాకి డబ్బులు కట్టించుకుంటారు, ఉన్న డబ్బులన్నీ లాగేసుకుంటారు. ఏజెంట్కి ఇచ్చింటారు కదా ఆల్రెడీ, అక్కడ దిగాక మళ్ళీ లాగేసుకుంటారు వీసాకి అని, అదని ఇదని. తర్వాత వాళ్ళని తీసుకెళ్తారు, ఆ నది దాటిస్తారు. లేకపోతే మయన్మార్లోకి అయితే మయన్మార్లోకి, కాంబోడియాలోకి అయితే కాంబోడియాకి, లావోస్కి ఇట్లా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ మొత్తం ఒక సైబర్ క్రైమ్ డెన్స్ ఉంటాయి, దాన్ని సైబర్ స్కామ్ సెంటర్స్ అంటారు. అక్కడ తీసుకెళ్తాడు. ఈ తీసుకెళ్ళినప్పుడు అవి ఏంటంటే ఒకప్పుడు అవన్నీ నిరుపేద ప్రాంతాలు. మయన్మార్లో ఒక ప్రాంతం ఉంది, మయన్మార్ గురించి మాట్లాడితే మ్యావడి, ఇది ఒక రాష్ట్రం మయన్మార్లో, ఒక డిస్టిక్, ఒక టౌన్షిప్ కూడా ఉంది అక్కడ. అట్లనే షీకోకో అని ఒక ప్రాంతం ఉంది.
ఇట్లా కేఆర్ పార్క్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇండస్ట్రీస్ పెడుతున్నాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగ్లు, మన అపార్ట్మెంట్ 20 అంతస్తుల బిల్డింగ్లు అక్కడ కట్టారు చైనా వాళ్ళు, చైనీస్ కంపెనీస్. యాటాటి అని ఒక కంపెనీ, షీ జియాంగ్ జింగ్ అనేవాడు, వాడు చైనీస్ మాఫియా, వాడు ల్యాండ్ లార్డ్, వాడు పెట్టాడు ఇక్కడ, వాడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఏమని ముందు కెసినోస్ అని పెడతారు, ఆ కెసినో లాస్ అయిపోద్ది. ఆ కెసినోలో కాదు, కెసినోలోనే సైబర్ స్కామ్ సెంటర్ నడుస్తుంటుంది. కసినోలో మనకి చూస్తే ఒక సాఫ్ట్వేర్ సెంటర్ లాగా కనపడుతుంది. అందులో 66 దేశాల నుంచి తీసుకొస్తారు వీళ్ళందరినీ. ఏ దేశం ఆ దేశంకి వాడతారు, ఇండియన్స్ని తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ హాస్టల్స్ లాగా ఉంటాయి, హాస్టల్లో పడేస్తారు, అన్నీ తీసేసుకుంటారు, పాస్పోర్ట్ ఫోన్లు అన్నీ. సో వాడిని బెదిరించడం మొదలు పెడతారు. ఫోన్లు అంటే మళ్ళీ మార్చి, ఇంకోటి వాళ్ళకి పేరు మార్చేస్తారు. పేరు కూడా ఒకవేళ ప్రవీణ్ అనే ఉన్నాడు అనుకోండి, అతని పేరు రోమియో అని మారుస్తారు. లేకపోతే ఇట్లా అన్ని వాళ్ళకు కూడా కోడ్ భాషలే. చైనా వాడు పైన ఉంటాడు బాస్, మొత్తం స్కామ్ సెంటర్కి అక్కడ చైనా వాడు ఉంటాడు. పక్కన ఇంకొకటి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయి. ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయి. సో ముందు వీళ్ళ పేరు మార్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కోచింగ్ సెంటర్లో, దొంగలకి చోరాభ్యాసం చేసినట్టు మీరు ఇలా మాట్లాడాలి. ముందు వీళ్ళకి చెప్పేది మీకు డేటా ఎంట్రీ జాబ్ అనో, కంప్యూటర్ జాబ్ అనో, ఇంకొక జాబ్ అనో తీసుకెళ్తారు, కాల్ సెంటర్ జాబ్ అనో. అక్కడికి వెళ్ళాక వీళ్ళకి అర్థమవుతుంది. చాలామంది రియలైజ్ అవుతారు, నేను వెళ్ళిపోతా అంటే వాడిని కొడతారు. లేకపోతే వాడు చాలామంది కొంతమంది కష్టంగా చేస్తారు, ముందు ఇబ్బంది పడి అరే మనం వీళ్ళు కొడతారు తిడతారని. ఇంకోటి ఎలాగో వచ్చామని చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగో అలవాటు పడ్డాక ఇక ఇష్టపడి వాళ్ళకి ఇన్ని వేల డాలర్ల శాలరీ అని చెప్తారు. చివరికి వెళ్ళేసరికి ఏముండదు, చాలా తక్కువ, వాళ్ళకి వచ్చేది 30,000 20,000 అట్లా ఇస్తారు. దాంట్లో కూడా ఫైన్లు వస్తాయి. మామూలుగా 80,000 చెప్తారు, 70,000 80,000 లక్ష అట్లా చెప్తారు. వెళ్ళిన తర్వాత 30,000 ఇస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని దొంగలుగా మారుస్తున్నారు, అక్కడ తీసుకెళ్ళాక సైబర్ క్రిమినల్స్గా మారుస్తున్నారు. సో వాళ్ళు బాధితులు అంటే ఒక యాంగిల్ నుంచి బాధితులే మన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మోసం చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఉద్యోగం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ సైబర్ స్లేవ్స్గా మారుస్తున్నారు, సైబర్ బానిసలుగా మారుస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే విల్లింగ్లీ ఇంకా అడాప్ట్ అయిపోయి ఉంటారు, కొంతమంది ఏమో కష్టంగా ఎందుకు భయపడి చేసేవాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళని విక్టిమ్స్ అంటారా, క్రిమినల్స్ అంటారా? అదే ఇప్పుడు ఒక యాంగిల్లో ఏంటంటే ఇక్కడ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు, వాడికి ఇష్టం లేకుండా చేస్తే విక్టిమ్. ఒకళ్ళు ఇష్టపడి వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రిమినల్స్ అవుతారు. సో నేను ఒక దౌత్యాధికారితో మాట్లాడాను ఫోన్లో, మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు చాలామంది విల్లింగ్గా చేస్తున్నారు, వాళ్ళని క్రిమినల్స్ అనక మనం ఏమంటామని. కానీ మీకు లీడ్ ఎలా వచ్చింది? సో మాకు మామూలుగా ఇక్కడ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, ఇక్కడ విక్టిమ్స్ వెళ్ళి వస్తున్నారు. నేను వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. పారిపోయి వచ్చిన అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాను, బాధితులతో. తర్వాత మనం ఆన్లైన్లో చెక్ చేస్తే జాబ్స్ అని అక్కడ దొరికినాయి. ప్లస్ మనం అక్కడ దౌత్య అధికారులతో మాట్లాడుతున్నాము, ప్లస్ ఇక్కడ పోలీస్ కూడా కొన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అవి చూసి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ డెన్స్ అది ఒక లోపలికి పెద్ద వాల్స్ ఉంటాయి, 3 ప్రొటెక్షన్ లేయర్స్ ఉంటాయి. సో ఎవడైతే చైనీస్ మాఫియా వార్లార్డ్ ఉన్నాడో షీ జియాంగ్ జింగ్, ఈ షీ జియాంగ్ అనేవాడు థాయిలాండ్లో ఒక జైల్లో ఉన్నాడు, ప్రస్తుతానికి జైల్లో ఉండి నడిపిస్తున్నాడు. వాడికి ప్రొటెక్షన్ ఎవరంటే ఈ బోర్డర్ గార్డ్ ఫోర్స్ అని ఉంది అక్కడ ఏంటంటే మయన్మార్లో మనం ఒక విషయం చెప్పుకోవాలి. మయన్మార్లో 2020లో ఎలక్షన్ అయింది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలైనప్పుడు ఆ ఎన్నికల్లో మహానేత ఆంగ్ సాన్ సూకీ గెలుస్తుంది. అప్పుడు ఆమెని వాళ్ళు మిలిటరీ కూ జరుగుతుంటుంది అక్కడ, మిలిటరీ పరిపాలన అంటే వాళ్ళని పడేసి గవర్నమెంట్ని, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన గవర్నమెంట్ని పడేసి వీళ్ళు అధికారంలోకి వస్తారు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, మిలిటరీ జుంటా అంటారు. జుంటా అంటే స్పానిష్ పదం, అంటే మీటింగ్ కమిటీ అని. ఈ మిలిటరీ అధికారులందరూ ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి వాడే అధికారం చెలాయిస్తుంటాడు. సో ఈ మిలిటరీ జుంటా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మేవాడి డిస్టిక్లో 2021లో ఆ మిలిటరీ కూ జరిగి మొత్తం అధికారాన్ని వాళ్ళు చిక్కించుకున్నారు. అప్పటి నుంచి మిలిటరీ రూలే మయన్మార్లో మొత్తం. అంటే ఇది గవర్నమెంట్ మిలిటరీ కాదు, ప్రైవేట్. అదే ఒక మిలిటరీ, అంటే గవర్నమెంట్ మిలిటరీ ఒకప్పుడు, అది వాళ్ళు రివోల్ట్ అయ్యి పడేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాగా. అయితే వీళ్ళకి ఏంటంటే చాలా స్ప్లింటర్ గ్రూప్స్ ఉంటాయి ఈ మిలిటరీలోనే, చాలా గ్రూప్స్ ఉన్నాయి, అంటే ఫైటింగ్ వార్లార్డ్ గ్రూప్స్. అందులో ఒక గ్రూపు బోర్డర్ గార్డ్ ఫోర్స్ అని వాళ్ళు చెప్పుకునేది ఏంటి, మేము థాయిలాండ్ బోర్డర్ని గార్డ్ చేస్తున్నాము మయన్మార్ అని చెప్పి. ఈ సా చీతు అనేవాడు
దానికి హెడ్. వీడేం చేశాడంటే ఈ చైనీస్ మాఫియా ఎవడైతే షీ జియాంగ్ అనేవాడితో చేతులు కలిపి అక్కడ ఈ సైబర్ స్కామ్ సెంటర్ పెడతాడు. సైబర్ స్కామ్ సెంటర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు, కెసినోలు, బ్రోతళ్ళు అన్నీ ఉంటాయి అక్కడ. ఓకే. సో అక్కడ వీళ్ళందరికీ రూమ్స్ ఇచ్చి అక్కడే పెట్టి అక్కడే మొత్తం ఇప్పుడు ఎవడన్నా ఎదురు తిరిగితే డార్క్ రూమ్లో పెడతారు, అన్నం పెట్టరు, కొడతారు, ఎలక్ట్రిక్ షాకులు ఇస్తారు. నేను మాట్లాడాను కొంతమందితో, ఎలక్ట్రిక్ షాకులు తిన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అట్రాక్ట్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇండియా వాళ్ళని టార్గెట్ చేయడానికి పాకిస్తాన్ వాడిని, బంగ్లాదేశ్ని వాడతాడు, హిందీ వచ్చిన వాడిని. ఓకే. ఎందుకంటే ఇండియన్స్ వీళ్ళు అరే మమ్మల్ని గుర్తుపడతారేమో, రేపు మాకు ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటారని చెప్పి అట్లనే వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని చేయడానికి ఇండియన్స్ వాడుకుంటారు. సో అట్లా ఎక్కువ అంటే ఇండియన్స్ని ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటారు బికాజ్ మన దగ్గర కొంచెం డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి అండ్ కంపేర్ టు అదర్ సౌత్ ఏషియన్ కంట్రీస్. బట్ మనకు చూస్తే ఇది యుఎస్లో ఉన్న ఇండియన్స్ని, యూకేలో ఉండే ఇండియన్స్ని కూడా టార్గెట్ చేస్తుంటారు మన వాళ్ళు. సో ఈ టార్గెటింగ్లో భాగంగా వీళ్ళకి డబ్బు వస్తుంది కదా. కొన్ని ఒక్క వియత్నాంలోనే యుఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ వాళ్ళు అంచనా ఏంటంటే $12.5 బిలియన్ దోపిడీ అయింది సైబర్ క్రైమ్ సెంటర్స్లో. $12.5 బిలియన్ ఒక్క కంట్రీలోనే. ఒక్క కంట్రీ. సో వీళ్ళు ఈ డబ్బుతో బాగా, ఇప్పుడు మీరు కేజీఎఫ్ సినిమాలో చూస్తారు, ఒక గోల్డ్ కోసం అన్ని గ్యాంగ్స్ వస్తుంటాయి, ఆ గ్యాంగు, రాకీ గ్యాంగ్, ఈ గ్యాంగ్. అట్లనే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అంటే ముఖ్యంగా చైనీస్ గ్యాంగ్స్ అందరూ వచ్చేసారు. ఏంటి డబ్బు కనబడుతుంది, సైబర్ క్రైమ్ సెంటర్ దోపిడీ. ఏది వేరే దోపిడీలు చేసేవాడు, వేరే దొంగతనాలు చేసేవాడు అన్నీ మానేసి దీనికి వచ్చారు. ఓకే. ఇంకా కాంపిటీషన్ వచ్చింది. కాంపిటీషన్ ఎవరికోడు పెట్టేసుకుంటున్నాడు సైబర్ క్రైమ్ సెంటర్స్. పైకేమో ఇవి వాటి చుట్టూ 3 లేయర్ ప్రొటెక్షన్ వాళ్ళు, సెక్యూరిటీ, ఈ ప్రైవేట్ ఆర్మీ, ఈ బోర్డర్ గార్డ్ ఫోర్స్. ఈ బోర్డర్ గార్డ్ ఫోర్స్ ఈ చీతు అనేవాడి చేతిలో, చీతు అనేవాడి చేతిలో వాడు రాలేడు. మయన్మార్ ఒరిజినల్ మిలిటరీ వాడు ఇక్కడ రాలేడు. అంత ప్రొటెక్షన్, అంత పవర్ఫుల్ వాడు. వీడికి టైఅప్ ఉంటుంది మయన్మార్ మిలిటరీకి, ఈ బోర్డర్ గార్డ్ ఫోర్స్కి. ఈ బోర్డర్ గార్డ్ ఫోర్స్ వాడు వాడికి కప్పం కట్టినట్టు కడుతుంటాడు, లేకపోతే వాళ్ళతో లింక్. వాడికి ఏంటంటే వీడు అవసరం, ఇంకొక రెబల్ వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకోకుండా. అవును. ఇంకొక ఇది కరైన్ స్టేట్, కరైన్ బోర్డర్ గార్డ్ ఫోర్స్, ఈ కరైన్ లిబరేషన్ ఆర్మీ యూనియన్ అని ఒకటి ఉంది. వాళ్ళు రాకుండా వీడిని పెట్టుకుంటాడు. వాడు వస్తే మళ్ళీ వాడి అసలు యాక్సెస్ కట్ అవుద్దని వాడి భయం. ఓకే. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ. అయితే ఇందులో ఆర్గనైజర్స్ అందరు చైనీసే, ఎవరు పైన క్రిమినల్స్ అందరూ. హెల్ప్ చేసి సెక్యూరిటీ ఇచ్చి కాంపౌండ్లు బిల్డ్ చేసేదంతా మయన్మారోడు, లావోస్ వాడు, కాంబోడియా. ఇది గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది డ్రగ్స్కి ఫేమస్. ఓకే. మనకు అక్కడ డ్రగ్స్ కోసం ఆఫ్ఘనిస్తాను ఆ గోల్డెన్ ట్రయాంగిల్ లాగే ఇక్కడ డ్రగ్స్కి ఇక్కడ కూడా ఫేమస్ ఉండేది. ఇక్కడ ఇప్పుడు సైబర్ స్కామ్కి ఫేమస్ అయిపోయింది గోల్డెన్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ స్టార్ట్ అయింది 2016 డిసెంబర్లో మొదలైంది. ఇది 2017లో మయన్మార్లో మొదలైంది. ఇది లావోస్కి స్ప్రెడ్ అయింది, కాంబోడియాకి స్ప్రెడ్ అయింది. అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ SEZ అని ఉంది. ఆ SEZలో మనకి SEZలో అంటే మన కార్లు తయారు చేస్తారు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ CCT అట్లా CCT SEZ ఉంది. ట్రైన్స్, కోచెస్ తయారు చేస్తారు, మ్యాచ్ బాక్స్. కానీ అక్కడ SEZలో సైబర్ క్రైమ్ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ SEZలో కూడా మన వాళ్ళు, దొరికిన వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు, పారిపోయి వచ్చిన వాళ్ళు, మళ్ళీ ఇంకా అక్కడ ఉండి మమ్మల్ని కాపాడమని అడుగుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే మిలిటరీ అంతా ఎవడికి వాడే వార్లాడు. అందుకని భయం, తిరుగుబాటు చేయడానికి లేదు, పారిపోవడానికి లేదు. పారిపోయినా అక్కడ మన కాంబోడియా, లావోస్లో అయితే జంగిల్స్ ఉంటాయి వాళ్ళ బోర్డర్స్లో. ఇక్కడ ఏమో నది ఉంటుంది, భాష తెలీదు. మళ్ళీ ఒకవేళ పారిపోయి థాయిలాండ్ వెళ్తే థాయిలాండ్ వాడు జైల్లో వేస్తున్నాడు. ఎంతోమంది భారతీయులు థాయిలాండ్ జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈ పని కోసం వెళ్ళిన వాళ్ళు. బట్ వాళ్ళు క్రిమినల్స్ అవుతారా సార్? ఆ జైల్లో విక్టిమ్ అవుతారా? అంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. తర్వాత మన వాళ్ళు వెళ్ళి ఇండియన్ ఎంబసీ వాళ్ళు వీళ్ళు రిప్రజెంట్ చేసుకుంటే కొంతమందిని రిలీజ్ చేసి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అక్కడ మనం మాట్లాడిన చాలామంది విక్టిమ్స్తో కొంతమంది ఎస్కేప్ అవుతారు. ఎలా ఒకడున్నాడు మన ఓల్డ్ సిటీకి సంబంధించి, పారిపోయి 2 గంటలు ఒక ట్రైన్లో వచ్చి, మళ్ళీ 8 గంటలు ఒక కారులో వచ్చి వియత్నాం క్యాపిటల్లో నుంచి మళ్ళీ కాంబోడియాలో కూడా అట్లా అయింది కేసు. వీళ్ళు వచ్చేసి చివరికి థాయిలాండ్ బోర్డర్కి రీచ్ అవ్వాలి. అల్టిమేట్గా థాయిలాండ్కి వచ్చి ఎస్కేప్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం హీట్, చైనా ప్రభుత్వము
వాడు ఎప్పుడైతే వాడు బాధితుడు కానంత కాలం కాముగా కళ్ళు మూసుకున్నాడు. ఈ కోవిడ్ టైంలో బాగా పెరిగిపోయింది. చైనాలో ఒక యాక్టర్ ఉన్నాడు, జీంగ్ అని. ఓకే. వాడు నాకు సినిమాకి అవకాశం ఇస్తామని ఎవడో అరేసాడు వాడికి. ఎరేస్ ఇస్తే అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రొఫైల్స్, వీడు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. ఎవడైతే మన ఇండియా నుంచి వెళ్ళినోడు, ఎవడో అక్కడి నుంచి వచ్చినోడు ఫేక్ ప్రొఫైల్, ఒక అమ్మాయిలాగా ఫేక్ ప్రొఫైల్ ఇచ్చి ఫేక్ ఫోటోలు పెట్టి లూర్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ముందు హాయ్ హలో అని చెప్పి అట్లా చెప్పి మెల్లమెల్లగా నువ్వు నాకు ఇది అది అని మాట్లాడి మెల్లగా అంతా మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ చేయను. వాడికి చైనా వాడిని కూడా అట్లా లూర్ చేస్తే ఆ యాక్టర్ వెళ్తాడు, థాయిలాండ్ వెళ్ళి మయన్మార్ వెళ్తాడు. అక్కడ కిడ్నాప్ చేసి లోపల పెట్టేస్తారు యాక్టర్ని. అయితే ఇతని యాక్టర్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది చైనాలో. ఆమె ట్వీట్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది, మిస్ అయ్యాడు, ఇట్లా తీసుకెళ్ళిపోయారు మయన్మార్లో అని ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ని చైనాలో ఉన్న ప్రముఖ యాక్టర్లు, అక్కడ కూడా సినిమా ఇండస్ట్రీ ఉంది, వాళ్ళందరూ రీట్వీట్ చేస్తారు. దాంతో దాని మీద పెద్ద డిస్కషన్ అయ్యి చైనా ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి థాయిలాండ్ వాళ్ళ మీద ప్రెషర్ పెడితే వాడిని రిలీజ్ చేపిస్తారు. ఓకే. ఇప్పుడు చైనాను కూడా విక్టిమ్స్ ఉంటున్నారు కాబట్టి చైనా వాడు థాయిలాండ్ మీద బాగా ప్రెషర్ పెడుతున్నాడు. దాంతో థాయిలాండ్ వాడు ఏం చేశాడంటే ఇప్పుడు ఈ సాచీతు, మన ఇండియన్ కేసులోనే సాచీతు అనేవాడి మీద ఇంకొకడు ఉన్నాడు, సా టిన్విన్ అని మేజర్, వాడి మీద వీళ్ళందరి మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు థాయిలాండ్ వాడు. కానీ వాడు మయన్మార్లో ఉంటారు, వాళ్ళని పట్టుకురావడం కష్టం. సో ఇప్పుడు వాళ్ళని రిపాట్రియేట్ చేస్తున్నారు చైనా బాధితుల్ని. అట్లనే చైనా స్కామ్ కొంతమంది ఈ ఏదైతే బోర్డర్ గార్డ్ ఫోర్స్ మీద కూడా ప్రెషర్ ఎక్కువైంది. మన ఇండియా కూడా ప్రెషర్ పెట్టి అప్పుడప్పుడు కొంతమంది రిలీజ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడ దౌత్యవేత్తలతో మాట్లాడి మయన్మార్ మిలిటరీకి అక్కడ లేదు. ఎవడైతే ఆ బోర్డర్ గార్డ్ ఫోర్స్ మీద ప్రెషర్ పెట్టగలడో మనం రిలీజ్ చేయగలం. ఆ ఒక్క మయన్మార్లోనే 2000 మంది ఇండియన్స్ ఈరోజు ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా ఇప్పటికి. అట్లనే లావోస్, కంబోడియా, వియత్నాం అన్నీ చేస్తే ఒక 10,000 దాటిపోతారు అందరూ. సో వీళ్ళందరినీ రిలీజ్ చేయించాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే ఒకటి వీళ్ళు బాధితులుగా ఉన్నారు, ఒకవేళ వాడు ఇష్టం లేకుండా చేస్తే రేపు వాడు నేర్చుకుంటే వాడు క్రిమినల్గా ఉంటాడు. ప్లస్ అన్నిటికన్నా ఇక్కడి నుంచి డబ్బు పోతుంది, కొన్ని 100 కోట్లు నీ లైఫ్ లాంగ్ ఆదాయం పోతుంది ఇక్కడంతా. సో ఇది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఏజెంట్లు ఉంటారు, ఆ ఏజెంట్ని పట్టుకుంటారు, వాడిని బెదిరిస్తారు, అరే నువ్వు వాడు వచ్చాడా వెనక్కి లేకపోతే నువ్వు ఆ కేసు వరకు డీల్ చేస్తున్నారు. ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో లార్జర్ పిక్చర్ తీసుకొని మనం దాని మీద వర్క్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ డబ్బులు డైరెక్ట్ వాడికి వెళ్ళవు, కొన్ని మ్యూల్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే. మ్యూల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు కంచెర గాడిద అన్నీ మోసుకుంటే వెళ్తుంది, దానికి ఏం పని ఉండదు, మోసుకెళ్ళటమే పని. అట్లా ఎవడో అకౌంట్లు తెరుస్తారు చాలామంది. ఓకే. మీ దాంట్లో డబ్బులు వస్తే మీకు ఇంత కమిషన్ ఇస్తామని చాలామంది తెలియక భారతీయులు, తెలుగు వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ ఒప్పుకుంటున్నారు. ఈ మ్యూల్ అకౌంట్స్, ఈ కంచెర గాడిద అకౌంట్స్ లాంటివి అకౌంట్స్లోకి డబ్బులు వస్తాయి ఫస్ట్, ఈ డబ్బులు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. సో ఇట్లా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్లో ఫైనల్గా అక్కడికి వెళ్తుంది, వెళ్ళి అక్కడి నుంచి చైనా వెళ్ళిపోతుంది. ప్లస్ వాళ్ళ ఎకానమీ, ఈ స్కామ్ సెంటర్స్ విజిట్ చేసినప్పుడు మనకి ఫోటోలు వీడియోలు పంపించినప్పుడు ఇప్పుడు చూస్తే అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. ఒక కాంపౌండ్స్ అంటారు వీటిని. ఈ కాంపౌండ్లోకి ఎవడు వెళ్ళలేడు, లోపలికి బయటికి రాలేడు. తర్వాత మనకి మొన్ననే మధుకర్ అని ఒక బాధితుడు, ఇంకొకడు వైజాగ్ నుంచి మణికంఠ అనేవాడు, వీళ్ళు బాధితులు. వీళ్ళు ఇప్పుడు నిన్న రాత్రి యాక్షన్ అయింది అక్కడ వాళ్ళని రెస్క్యూ చేయడానికి BGF వెళ్ళింది. మనం వార్తలు రాసాం దాని మీద, నాతో పాటు ఇంకొక పత్రిక కూడా రాసింది. సో అది కంటిన్యూస్గా మనం దాన్ని ఫాలో అయ్యాం. అతను అందులో మీరు వింటే ఆడియోలో అతను చెప్తున్నాడు ఎట్లా అవుతుందని. సార్ మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, పని చేయకపోతే ఇట్లా ఫేక్ ప్రొఫైల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అందులో. అమెరికాలో ఒకడిని ఇట్లనే మోసం చేసి డబ్బులన్నీ గుంజేస్తారు, కోట్లు డాలర్లో. కొన్ని వాడు చేసుకున్న లైఫ్ సేవింగ్స్ అన్ని 10 కోట్లే చిల్లర. వాడు అర్థమవుతుంది ఇదంతా స్కామ్ అని. తర్వాత వీడు కట్ అయిపోతుంది. మన ఇండియా వాడే నెక్స్ట్ రోజు మెసేజ్ పెడతాడు, అంటే పెడితే వాళ్ళ ఆవిడ రెస్పాండ్ అవుతుంది, మా హస్బెండ్ సూసైడ్ చేసుకున్నాడు, బాధితుడు, అన్ని కోట్లు పోయేసరికి. అప్పుడు వీడు అంటాడు, అరే నేను చేస్తున్నాను తప్ప, నేను ఘోరంగా వీళ్ళ చేతుల్లో పావుగా మారి వాళ్ళనే మనం మోసం చేస్తున్నావా అని ఇంకొని వాడు వచ్చేయాలని చెప్పి ట్రై చేస్తుంటే రాలేకపోతున్న పరిస్థితి. అవును, మనకు ఆడియోలో కూడా కొంత స్పష్టంగా చెప్పాడు. చెప్పాడు. సో ఇట్లాంటి కేసులు చాలా వస్తున్నాయి.
మన కనుతో మనల్నే పడవటం. సో ఎందుకు? జాబ్ గురించి. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, ఇక్కడ కానీ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్, లేదా గ్రీడ్, ఎక్కువ డాలర్లు సంపాదించి పక్కింటోడు దుబాయ్కి వెళ్ళాడు, పక్కింటోడు అమెరికా వెళ్ళాడు, మనం వెళ్ళాలి, అదొక హోదా, అమెరికా వెళ్ళాల్సిందే. లేకపోతే ఇండియాలో అదే డబ్బులు ఇక్కడ వస్తాయి, ఏది అమెరికాది కాదు, అట్లీస్ట్ దుబాయ్ సంథింగ్, ఏది ఈ వెళ్ళి అక్కడ ఆవులు కాదు మన గోట్స్ దెన్ అదేంటి వంటలు అవి కాసుకునే బదులు ఇక్కడే సంపాదించు కదా. ఇండియన్స్గా ఉన్న దానివల్ల మన వాళ్ళకి ఆ బాధితులు అవుతున్నాం, మనమే మళ్ళీ వాళ్ళ చేతుల్లో ఇది అవుతున్నాం. ఇక్కడ అంటే ఇది ఎంత ఘోరంగా ఉందంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్లో 1,00,000 చెట్లు పైన 1,00,000 కోట్ల రూపాయలు విలువ. అట్లనే హెయిర్ స్మగ్లింగ్లో ఎంత అవుతుంది అనుకున్నాం. రకరకాల ఈ సైబర్ క్రైమ్ అనేది పెద్ద లుక్రేటివ్ అయిపోయింది. మనం గల్లీకి ఒకటి తయారవుతున్నాడు ఇప్పుడు. ఓకే, కొన్ని ఏరియాలే తయారవుతున్నాయి మనం అనుకున్నట్టు జామ్తారా. ఇప్పుడు ఇక్కడ ఈ లావోస్ గోల్డెన్ ట్రయాంగిల్లో అక్కడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళన ఏంటంటే, అమెరికాలో కానీ ఆందోళన ఏంటంటే, వీళ్ళు అందరినీ టార్గెట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్. ఇండియన్స్ కూడా ఎక్కువ టార్గెట్ అవుతున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేర్చుకున్నవాడు బయటికి వెళ్తాడు, రేపు అక్కడ మూసేసిన వాడు మళ్ళీ అది మొదలు పెడతాడు. అవును, ఏ దేశస్తుడైనా. సో డిఫరెంట్ కొత్త మెథడ్స్, కొత్త రకం, మనం ఊహించని రకంగా వాడు మనల్ని అప్రోచ్ అవుతాడు. వాడిని చూస్తే ఇంకోటి జెన్యున్ పోలీస్ ఆఫీసర్ల ఫోటోలు కూడా పెడతారు. ఏ సిబిఐలోనో ఆ ఫోటోలు పెట్టి ఫోన్ చేస్తాం. మనం చూడగానే వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో పోలీస్ ఆఫీసర్ ఫోటో వస్తే అరే పోలీస్ అనుకుంటాం, నమ్మేస్తాం. నేను సో ఇక్కడ ఒక ఐపీఎస్ సజ్జనార్ అని ఆయన ఒక వీడియో ట్వీట్ చేశాడు. మీరు చూస్తే ఎట్లా ఒక ఆఫీసరు ఎట్లా వాడిని ఇక్కడి నుంచి స్టింగ్ ఆపరేషన్ లాగా మాట్లాడి ఎట్లా వాడి చేత ఒప్పిస్తాడు ఏంటి, ఆడు బెదిరిస్తూ ఉంటాడు. ఆ వీడియో మీరు చూడొచ్చు, ప్లే చేయొచ్చు. సో ఎట్లా ఆ డిజిటల్ అరెస్ట్లో ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది అక్కడ స్పష్టంగా చూపిస్తాడు. సో ఓవరాల్గా ఒకటి ఇక్కడ జనాల గ్రీడు, అరే నేను రాత్రే నా ₹1 కోటి 2 కోట్లు అయిపోవాలి ఆశ. ఎక్కువ టెకీస్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్. డిజిటల్ అరెస్ట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ పోతున్నారు. క్రిప్టో కరెన్సీ మీద అవగాహన లేకుండా ఏ క్రిప్టో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేయటం, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇట్లా చీటింగ్కి గురవటం. అది గ్రీడ్ వల్ల, లేకపోతే ఫియర్ వల్ల, మనం అనుకున్నట్టు ఇగ్నోరెన్స్ వల్ల చాలామంది సంపాద. రెండో యాంగిల్ ఏంటి, ఉద్యోగం కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వటం. అవును, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి బాధితులుగా మనమే క్రైమ్లో పార్ట్నర్స్గా అవుతున్నాం. మళ్ళీ అక్కడి నుంచి రాలేక సంవత్సరాలు ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కొంతమంది తొందరగా రియలైజ్ అయ్యి గొడవ చేసి ఏదో ఇంకొకటి నేను వెళ్తాను ఇంటికంటే డబ్బులు 3 లక్షలు కట్టు, 4 లక్షలు కట్టు, అట్లా పంపించి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో కట్టలేక అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు పంపించిన వాయిస్ మెసేజ్లో కూడా ఒక వ్యక్తి మాట్లాడుకుంటూ లైవ్ లొకేషన్ ఇస్తాడు, తర్వాత వాళ్ళు ఇంటర్నెట్, వైఫై, ఫుడ్ అన్నీ కట్ చేశారు. మధుకర్ ఏమవుతుందంటే రీసెంట్గా ఇంటికి మెసేజ్ పంపిస్తాడు. వాళ్ళ నాన్న పేద రైతు, ఇతను మధుకర్ దుబాయ్ వెళ్తాడు. అవును, దుబాయ్లో ఉద్యోగం చేసి వస్తాడు, MBA చదువుకున్నాడు. అతను ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతాడు ఇదంతా స్కామ్ అని చెప్పి ఎట్లయినా బయటికి రావాలంటే వాళ్ళు తిడుతుంటారు, కొడుతుంటారు, ఫోన్ లాక్కుండా. అయితే ఫోన్లో మెసేజ్ పంపిస్తాడు, లొకేషన్, ఆ లొకేషన్ లైవ్ లొకేషన్. ప్లస్ అక్కడ కొంతమంది ఏం చేశారంటే అందరూ కలిసి ఇండియన్స్ మేము వెళ్ళిపోవాలని కొంచెం ప్రొటెస్ట్ లాగా చేస్తే వాళ్ళందరినీ వీళ్ళు బెదిరిస్తారు. సో అతను అంటే ఏంటంటే వీళ్ళు మాట్లాడకుండా ఉండాలని వైఫై కూడా కట్ చేస్తారు రూమ్స్లో. లేకపోతే అక్కడ డార్క్ రూమ్స్ అని ఉంటాయి, చీకటి గదులు, లేదంటే పెద్ద పెద్ద టెర్రరిస్టులు వేస్తుంటారు, అందులో సాలిటరీ కన్ఫైన్మెంట్ చేస్తారు. దాంతో వాడు భయపడిపోయి ఇంకా బయటికి రాలేని దుస్థితిలో ఉంటాడు. ఈ కాంపౌండ్లో ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, నాకు పంపారు కొంతమంది అక్కడి నుంచి. ఇది మన వాళ్ళే బాధితులు, ఎట్లా ఉంటుంది ఈ కాంపౌండ్స్, ఇవన్నీ చూడటానికి లోపలంతా ఏదో ఒక ఇండస్ట్రియల్ హబ్ లాగా, ఒక రిసార్ట్ గార్డెన్ అంటే ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో నడుస్తుందండి ఇది. ఒక ఇండస్ట్రీ లాగా అక్కడ నడుస్తూ ఉంది ఈ మొత్తం సైబర్ స్లేవరీ, సైబర్ క్రైమ్ డెన్స్. సో ఇక్కడ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మేజర్గా ఎవడైతే ఈ వార్లార్డ్స్, అది మయన్మార్లో, అట్లనే లావోస్, కంబోడియాలో, వియత్నాంలో. ఇప్పుడు మన వాళ్ళు టూరిజం కోసం వెళ్తారు,
ఇప్పుడు టూరిజం కూడా థాయిలాండ్లో ఇంపాక్ట్ అయింది దీనివల్ల. ఓకే. బికాస్ చైనా వాళ్ళు టూరిస్టులా వెళ్తున్నారని చెప్పి, లేకపోతే అక్కడ వాళ్ళు పొరపాటున వెళ్తే ఇంపాక్ట్ అవ్వటం ఇదంతా. సో మేజర్ మనకి లెసన్స్ ఏంటంటే, ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగం కరెక్ట్ అయిందా కాదా, కంపెనీ కరెక్ట్ అయిందా కాదా అని వెరిఫై చేసుకోవాలి గవర్నమెంట్ అథారిటీస్. అవును. ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి. టూరిస్ట్ వీసా మీద ఎప్పుడు ఉద్యోగానికి ఎవడు వెళ్ళకూడదు. టూరిస్ట్ వీసా మీద ఎవడు ఇస్తాడండి ఉద్యోగం? నీకు ఏ వీసా వచ్చింది? అవును. నీకు వర్క్ పర్మిట్ వచ్చిందా? నీకు H1, అదే అమెరికా అయితే H1B వీసానా? ఏ వీసా వస్తుంది నీకు? ఆ వీసా ఏంటి? ఆన్లైన్లో కొట్టినా వస్తుంది కదా కేటగిరీ. సో వీసా కేటగిరీ బట్టి నువ్వు టూరిస్ట్ వీసా మీద ఎవడు ఉద్యోగానికి వెళ్ళొద్దు. నేను చెప్పే ఫస్ట్ మెసేజ్, టూరిస్ట్ వీసాల మీద ఉద్యోగాలకు వెళ్ళొద్దు. వెళ్తే మీరు అది ఫ్రాడ్, అది ఎక్కడో ఇరుక్కుంటారు. దుబాయ్ అయినా, లావోస్ అయినా, థాయిలాండ్ అయినా, ఎక్కడైనా. 2 కంపెనీ ఏంటో ఇక్కడ అదే చదువుకున్న వాళ్ళకైతే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఉంది ఇక్కడ మన నాంపల్లిలో. అక్కడ వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళకైతే ఆ ఏజెన్సీ రిజిస్టర్డా కాదా, ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గవర్నమెంట్తో రిజిస్టర్ అయిందా లేదా, ప్రాపర్ వెరిఫికేషన్, అక్కడ ఎంప్లాయీస్ ఉంటే ఏంటి ఇదంతా ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళాలి. అయితే ఈ కేసుల్లో ఇండియన్సే రిక్రూట్ చేస్తున్నారు ఇక్కడ. మన వాళ్ళే అక్కడ మన వాళ్ళే చేసి అమ్ముతున్నారు కదా, సైబర్ స్లేవ్స్ అని అంటున్నారు. ఇక్కడ పెట్టేసుకొని ఫ్రాంచైజీస్ లాగా చేసుకొని ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వైజాగ్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. సో అది ఒకటి, ఉద్యోగం వీసా, టూరిస్ట్ వీసా మీద వెళ్ళొద్దు. ఏ ఉద్యోగం ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. ఇంకోటి, మీ కంప్యూటర్ రాదు, మీ కంప్యూటర్ ఉద్యోగం ఎలా ఇస్తారు? వెళ్ళిన వాళ్ళకి చాలామంది కంప్యూటర్ తెలియని వాళ్ళు ఉంటారు. ఓకే. ఇంకోటి, ఈ డేటా ఎంట్రీ జాబ్స్, ఇలాంటి సిల్లీ జాబ్స్ చూసుకోవాలి. తర్వాత అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కువ ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ ఉద్యోగం కోసం వెళ్తే ఇండియన్ ఎంబసీలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ట్రాక్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎంబసీకి వెళ్ళి చెప్పాలి అక్కడికి వెళ్ళక ముందు. ఇంకొకటి, నీకు వాడు వచ్చి నీ పాస్పోర్ట్ లాక్కుంటున్నాడంటే తేడా ఉంది, అంతే కదా. లేకపోతే నీ దగ్గర మళ్ళీ అది ప్రాపర్గా అక్కడ ఎవడో వచ్చి అసలు ఎక్కడ తీసుకెళ్తున్నావో తెలియకుండా నీకు వచ్చేవి అపాయింట్మెంట్ లెటర్ ఫేకా కాదా చూసుకోవాలి. అవును. అసలు ఆ కంపెనీ ఉందా ఏంటని చూసుకోవాలి. అదొకటి, ఏది వీళ్ళకి సంబంధించిన అంశము. ఇంకోటి, ఊరికి నువ్వు చదివిన 10th క్లాస్కి లేకపోతే 8th క్లాస్కి నీకు 2 లక్షల జీతాలు ఇస్తారు అక్కడ అంటే అది ఎంతవరకు నమ్మకమో మనం చూసుకోవాలి. తర్వాత విక్టిమ్స్కి సంబంధించి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా సెబీ స్టాక్ లిస్టింగ్ అంటే సెబీ లిస్టెడ్, లేకపోతే క్రిప్టో కరెన్సీ అంటే దెర్ ఆర్ రెప్యూటెడ్ వన్స్. నేనైతే క్రిప్టో కరెన్సీ అనేది ఐఎమ్ స్కెప్టికల్ అబౌట్ ఇట్. సో అది ఇంకా ఏంటి ప్రాపర్గా మనం తెలుసుకొని, ఈ వాట్సాప్లో ఎవడో తగిలాడు, టెలిగ్రామ్లో ఎలా నమ్ముతావు? అంతే కదా సార్. టెలిగ్రామ్లో ఎవడో అందమైన అమ్మాయి ఫోన్ చేస్తే, లేకపోతే అందమైన ఫోటో పెడుతున్నారు, నిజంగా నువ్వు ఎలా పడిపోతావు, ఉన్నారో లేదో అసలు అమ్మాయి కాదు. సో ఈ గ్రీడ్ వదిలించుకోవాలి డబ్బు కోసం, ఈ రొమాంటిక్ గ్రీడ్ కూడా. దెన్ నేను చెప్పినట్టు ఫియర్, మీరు నిజంగా తప్పు చేస్తే, ఎవడైనా తప్పులు చేసి ఉండొచ్చు సమాజంలో, మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, తప్పు చేస్తే చట్టం ప్రకారం ఉంటుంది, అది ఇక్కడ ఇండియాలో ఉంటుంది. బట్ ఎవడో ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అనో ఇంకొకటనో అంటే నమ్మొద్దు. ఇంకోటి, అసలు ఆ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. ఓకే, అది ఫేక్, అసలు మామూలు దాంట్లో లేదు పోలీసింగ్లో. ప్రాపర్ సమ్మన్ ఇస్తాడు, అది అంతా. ఇంకోటి, మీ లాయర్ని అప్రోచ్ అవ్వచ్చు, మీ బంధువులకు కూడా చెప్పకూడదు అన్నాడంటే ఆడేది చేస్తున్నట్టు. ఎవడన్నా అరెస్ట్ చేయాలంటే యాక్చువల్గా మన బంధువులకో, ఇంట్లో వైఫ్కో, లేకపోతే హస్బెండ్కో, ఇంకొకరికో, బ్రదర్కో ఇన్ఫార్మ్ చేయాలి పోలీసు. ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మనకు వచ్చిన వారెంట్ కరెక్టా కాదని. కొన్ని డిపార్ట్మెంట్స్ అవకాశం ఇస్తున్నాయి ఆ వారెంట్ల గురించి. ఐ థింక్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ కూడా ఇస్తుంది. సో ఆన్లైన్లో వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ వారెంట్లు ఇవన్నీ ఫేక్. అట్లనే గవర్నమెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏం జాబ్, అసలు ఈ జాబుల గురించి కానీ, లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్ గురించి కానీ చెప్తున్నారు, పేపర్లో వస్తుంది, మళ్ళీ పడుతున్నారు, మళ్ళీ అవుతున్నాయి, ఆ ఫ్రాడ్ అవుతూనే ఉంది. విక్టిమ్స్ కానీ ఇక్కడ వెళ్ళే వాళ్ళు ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఎకానమీని
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీయే స్వయంగా డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా అవుతున్నాయి, అంత అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత కూడా. అదొకటి. ఇంకొకటి, మన అధికారులు దౌత్యవేత్తలు కానీ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ అక్కడ ప్రెషర్ పెట్టాలి. మయన్మార్ మిలిటరీ మీద కానీ, మిలిటరీ జుంటా కానీ, స్ప్రింటర్ గ్రూప్స్ కానీ, ఎట్లయితే చైనా ప్రభుత్వం థాయిలాండ్ యాక్టర్ కోసం పెట్టింది, యాక్టర్ కోసమే కాదు, ఇప్పుడు వాళ్ళ నేషనల్స్ అందరూ వెళ్ళిపోతున్నారు రిపాట్రియేట్, మన వాళ్ళకి కూడా పెడుతున్నారు. ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అది థాయిలాండ్ మీద కూడా ఉండాలి. ఎందుకంటే థాయిలాండ్ నుంచే కదా వెళ్ళేది. అవును, ఇప్పుడు ఆ రివర్ దాటుకోవాలి, జంగిల్స్ దాటాలి, ఇవన్నీ ఉన్నాయి అక్కడ, ఇమిగ్రేషన్స్ ఉంటాయి. సో ఈ కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. అయితే కొంచెం యాక్టివిటీ ఇప్పుడు బాగా నడుస్తుంది దీని మీద. వరల్డ్ వైడ్గా కొంచెం ప్రెషర్ వచ్చింది, కొన్ని ఇన్వెస్టిగేషన్ జరిగినాయి, చాలా రిపోర్ట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి. మీరు చెప్పిన దాంట్లో కూడా బండి సంజయ్ గారు మెయిల్ పెట్టారు దీని గురించి. ఇప్పుడు ఈ మధుకర్ వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి, మా మధుకర్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంత్రి బండి సంజయ్ని కలిశారు. కలిసినప్పుడు వాళ్ళు ఆయన మెయిల్ రాశాడు ఎవరికి, దౌత్య అధికారికి అక్కడ ఉన్న యాంగాన్ మయన్మార్లో. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి కొంచెం యాక్ట్ చేస్తున్నారు, టైం పడుతుంది అతను రావటానికి. నిన్న విన్నది ఏంటంటే ఆ బోర్డర్ గార్డ్ ఫోర్స్ ఎవడైతే ఈ మెయిన్ వార్లార్డ్ ఉన్నాడో అతని మీద ప్రెషర్ ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళి ఈ మయన్మార్ మిలిటరీతో పాటు వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇది కోకల్లో ఉన్నాయి. మనకి హైదరాబాద్లో బిర్యానీ సెంటర్లు ఎన్ని ఉంటాయో అక్కడ అన్ని స్కామ్ సెంటర్లు ఉన్నాయి. సో ఇది ఇంకొకటి, ఒకటి ఆపితే ఇంకొకటి మొదలు పెడతాడు. రేపు ఒకవేళ మయన్మార్లో మూసేసిన, లావోస్లో మూసేసిన, ఆఫ్రికాలో మొదలవుతాయి, నైజీరియాలో ఇంకొక చోట. అంటే ఫుల్ బ్యాక్వర్డ్ ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకుంటారు, ఆక్యుపై చేయడానికి ఈజీ ఉంటుందని. ప్లస్ వీళ్ళు బయటికి వెళ్ళడానికి కుదరదు. ఇంకోటి ఏం చేస్తుందంటే థాయిలాండ్ ప్రభుత్వం యాక్చువల్గా ఈ బోర్డర్స్లో థాయిలాండ్ ప్రభుత్వమే ఇంటర్నెట్, కరెంటు ఇవన్నీ సప్లై చేస్తుంది. ఓకే, సో వీళ్ళకి తెలిసే మొన్న అక్కడ అధికారులతో కుమ్మక్కాయి. మొన్న చైనా వాడు ప్రెషర్ పెట్టాక థాయిలాండ్ వాడు ఆపేశాడు. ఓకే, ఇది ఇంటర్నెట్ ఇవన్నీ ఆపేశాడు. ఆపేస్తే కొంత ప్రెషర్ అయింది అక్కడ. సో ఇది అక్కడి నుంచి విడిపించుకురావాల్సిన అవసరం ఉంది ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ కేసుల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం ఎర్రచందనం కేసులో కూడా మనం మాట్లాడి ఫస్ట్ వుడ్ కట్టర్ని అరెస్ట్ చేసి వాడే స్మగ్లర్ అంటున్నాడు. అవును, ఈ పై లెవెల్స్కి వెళ్ళట్లా. దాంట్లో గోడౌన్ కీపర్ ఉంటాడు, దాంట్లో పైన చాలామంది ఉంటారు, ఆ పై లెవెల్కి వెళ్ళట్లా. అట్లనే ఈ కేసులో కూడా ఓన్లీ ఇక్కడ లోకల్గా ఏజెంట్ని ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. వాడి పైన ఎవడు ఈ చైన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. అయితే కొంత ఇన్వెస్టిగేషన్ జరిగింది, కొన్ని పత్రికలు కూడా ఇక్కడ కూడా చేసినాయి. మేము కూడా సిరీస్ ఆఫ్ స్టోరీస్ నేను రాశాను. అవును, చూశాను. విక్టిమ్స్ అందరితో మాట్లాడి ఎలా ఉంటుంది అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ వీడియోలు తెప్పించాను, ఫోటోలు తెప్పించాను. మనం వెళ్ళటం, మేము ప్రయత్నం చేసాం వెళ్ళాలని, కానీ డేంజరస్. నేను వెళ్ళలేదు, బట్ ఈ పర్టికులర్ ఏరియాకి, ఎందుకంటే ఇది చాలా డేంజరస్. అది మయన్మార్ మిలిటరీ జుంటాకి అసోసియేటెడ్ ఉన్న బోర్డర్ గార్డ్ ఫోర్స్ వాళ్ళందరూ, అట్లనే లావోస్, కంబోడియా కూడా. సో మనం వెళ్తే మనల్ని కూడా లోపల కూర్చోబెడతారు, అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. బట్ ఒక డౌట్ ఉంది. సో బట్ మేము ప్రయత్నం చేసాము వెళ్ళాలని. పోలీస్ కూడా వెళ్ళలేని పరిస్థితి. మన పోలీస్ కూడా, నేను ఇక్కడ మనకి ఒక ఆఫీసర్ ఉన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో, వాళ్ళు కొంతవరకు ఒక ఏజెంట్ నుంచి ఇంకో ఏజెంట్ లెవెల్కి వెళ్ళి అరెస్ట్ చేయగలిగారు. సో ఈ నెట్ని, ఈ పైకున్న నెట్వర్క్ని బ్రేక్ చేయాలి. అవును, బట్ సార్ ఇప్పుడు ఎక్కువగా అబ్బాయిలు వెళ్తుంటారు, అమ్మాయిలు కూడా వెళ్తుంటారు. దీంట్లో హనీ ట్రాఫికింగ్లో ఇప్పుడు నేను మీ ఆర్టికల్లోనే చూశాను, ఆల్మోస్ట్ 3,000 మంది ఇండియన్ అమ్మాయిలతో న్యూడ్ కాల్ చూపించి మనీ లాండరింగ్ చేయించుకుంటారు అనేసి. ఎట్లా ఒప్పిస్తారు సార్ వాళ్ళని? అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ అబ్బాయిలు వెళ్తున్నారు, అయితే అమ్మాయిలను కూడా తీసుకెళ్తున్నారు ఇట్లే జాబ్స్ అని చెప్పి. ఓకే, ఇది అక్కడ కంప్యూటర్ జాబ్స్ అని, ఇంకొక జాబ్స్ అని చెప్పి తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ అమ్మాయిల చేత బట్టలు ఇప్పించేసి న్యూడ్ కాల్గా వాళ్ళు యువతల వాళ్ళని ట్రాప్ చేయటం, లేకపోతే వాళ్ళు అట్లా చేయమంటే వాళ్ళని కొట్టడం, టార్చర్ పెట్టడం, అబ్యూస్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను మాట్లాడిన ఒక కేసులో ఆయనకు తెలిసిన మన వాళ్ళే తెలుగు వాళ్ళ అమ్మాయి ఇట్లా చేసిన కేసెస్ ఉన్నాయి. సో బేసిక్గా
ఇది అంటే దీంట్లో అంటే ఎప్పుడైనా వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతున్నప్పుడు అన్ని పెడపోకళ్ళు ఉంటాయి అందులో, అన్ని రకాల అవ్యవస్థలు, అన్ని రకాల విషయాలు అందులో ఉంటాయి. దీనికి అంటే గవర్నమెంట్ రోల్ లిమిటెడ్. ఇప్పుడు చెప్పకుండా వెళ్తాడు, టూరిస్ట్ వీసా మీద వెళ్తే ఏ గవర్నమెంట్కి తెలుస్తుంది? డబ్బు సంపాదించుకోవాలని థాయిలాండ్ వెళ్తాడు, థాయిలాండ్ నుంచి అక్కడికి వెళ్తున్నాడు. సో బెటర్ అది అవేర్నెస్ రావాలి జనాలకి, అరే బాబు మనమే తప్పులో పడతాం. అట్లనే జనాలు కూడా ఇప్పుడు మనం మోసపోవడానికి గురవుతున్న బట్టి వాడు మోసం చేస్తున్నాడు. ఆ సినిమాలో ఉంటుంది కదా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం బ్రహ్మానందం, పోయా మోసం దానికి దీనికి తేడా లేదు. వాడు కళ్ళు మూసుకోమంటాడు, కొంచెం ఆలోచించి బంగారం అంతా వారణాసి వెళ్ళినప్పుడు ఇందిరా సినిమా అదే సీన్ సేమ్ అదే జరుగుతుంది. బట్ చైనా ఎట్లా అండి ఎన్ని కోట్లు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? పక్కనోడికి అంటారు కదా, పెళ్ళికి బిచ్చం పెట్టాడు అంటారు, లేకపోతే పక్కనోడికి రూపాయి ఇవ్వడు అంటారు. అలాంటిది ఇన్ని కోట్లు అక్కడ పెట్టి మోసం చేయటం. బట్ చైనా ఎందుకు సార్ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యింది? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండి, చైనీస్ గ్యాంగ్స్ మనం చూస్తే ఎర్రచందన స్మగ్లింగ్ అక్కడ వెళ్తుంది. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ ఎకానమీ ఒక రన్నింగ్ రైట్ అంటారు. రన్నింగ్ రైట్ అంటే ఒక పిచ్చిగా వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియాలో అంతా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళదే. మధ్యాసియా దేశాల్లో, దక్షిణ మధ్య, తూర్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అక్కడంతా చైనా వాళ్ళే. చైనా వాడు ప్రతి చోట సౌత్ ఏషియాలో వచ్చాడు, ప్రతి చోట రోడ్లు నిర్మిస్తున్నాడు, అప్పులు ఇస్తున్నాడు, శ్రీలంకకి ఇస్తున్నాడు, మాల్దీవ్స్కి ఇస్తున్నాడు. చైనా వాడు అన్ని చోట్లకి వెళ్ళిపోయాడు. అట్లనే వాళ్ళ ఆ కంపెనీస్ వెళ్ళిపోయినాయి, చీప్ లేబరు. సో మన ఇండియాకి ప్రాక్సిమిటీ ఉంది ఈ గోల్డెన్ ట్రయాంగిల్కి. సో అందుకనే ఎక్కువ ఈవెన్ లోన్ యాప్ కేసుల్లో కూడా మనం మళ్ళీ మాట్లాడకూడదు దాని గురించి, బట్ లోన్ యాప్ కేసుల్లో కూడా చైనా కంపెనీసే ఇన్వాల్వ్ అయినాయి. సో ఇది మన శత్రువు దేశం అనుకుంటున్న దేశానికి మనల్ని వాళ్ళకి సంబంధించి మనం మోసపోతున్నాం. అవును, ఇంత డబ్బు పోతుంది. సో ఓవరాల్గా అయితే మీరు ఇన్వెస్టిగేషన్ మొత్తం చేశాక చాలా పాయింట్స్ అయితే తెలుసుకుంటారు కదా సార్. బట్ ఈ రోజు కూడా చాలామంది దుబాయ్కి పోవాలనో థాయిలాండ్ పోవాలనో ఏదో డబ్బులు వస్తున్నాయని చదువుకున్న దానికి పని చేయడానికి ఆలోచించకుండా వెళ్ళిపోతుంటారు కదా. సో వాళ్ళందరికీ అవేర్నెస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే నేను అదే మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, మీ చదువుకు తగ్గ ఉద్యోగమా, అది అధీకృత ఆథరైజ్డ్ కంపెనీసా, ఆథరైజ్డ్ ఏజెంట్సా మీకు అప్రోచ్ అయింది, కరెక్ట్ వీసానా, దాని గురించి అన్నీ కనుక్కొని వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ వెళ్ళొద్దని ఎవరు అంటలా, వెళ్ళి గ్రీనర్ పాస్చర్స్ కోసం వెళ్ళి ప్రాపర్గా సంపాదించుకొని ప్రాపర్గా ఉద్యోగాలు చేసి రావటం తప్పులేదు. వస్తేనే ఇండియాకి చాలా రెమిటెన్సెస్ వస్తున్నాయి. అంటే ఎట్లా వెళ్తున్నారు, ఏజెంట్ల చేతిలో మోసం. ఎవడో ఇక్కడ ఉంటాడు, ఎవడో ఏజెంట్ అని చెప్పుకుంటాడు. మీ ఆర్టికల్ చూసి ఆ బిట్స్లో పార్కింగ్ మేనేజర్ అంట ఆయన, చాలామంది పార్కింగ్ మేనేజర్ ఇదంతా ర్యాపిడో బైక్ నడిపేవాడు వెళ్ళాడు ఒక కేసు, ఒక దీంట్లో ర్యాపిడో బైక్. అంటే చిన్న వాళ్ళే అప్పులు చేసి, మళ్ళీ దీంట్లో అప్పులు డెట్ ట్రాప్ ఉంటుంది, ఫైనాన్షియల్ ట్రాప్. అప్పులు చేసి ఏజెంట్లకు డబ్బులు కట్టి వాటిని రికవరీ కోసం అన్న పని చేయాల్సి వస్తుంది. ప్రాపర్ ఈవెన్ నేనైతే ఎప్పుడు నేను వీసా అప్లై చేసాను సొంతంగా అప్లై చేస్తాను. నేనే కన్సల్టెన్సీ ఫర్మ్ దగ్గరికి వెళ్ళను, నేనే ఫిలప్ చేసుకుంటా. అంటే మనం కాన్ఫరెన్స్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినా, నేను రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ సంబంధించి చాలా దేశాలు తిరిగాను ఇన్వెస్టిగేషన్. అట్లనే కొన్ని హెయిర్ స్మగ్లింగ్ గురించి అన్ని. బట్ ఏంటంటే సరే కన్సల్టెన్సీ అంటే ప్రాపర్ కన్సల్టెన్సీ, దాని రెప్యుటేషన్ ఏంటి, చాలా కేసులు అవుతున్నాయి కదా కన్సల్టెన్సీ చేతిలో మోసాలు. ఇవన్నీ చూసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఎందుకంటే నువ్వు క్రిమినల్ అవుతున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత, విక్టిమ్ లాగా పోయి క్రిమినల్ అవుతున్నావు. సో ఇండియాకి ఇండియన్ వాళ్ళ ఇంపాక్ట్. సో ఇవన్నీ చూసుకొని అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే లైక్ కేరళ ఫైల్స్ లానే కనిపిస్తుంది సార్. అంటే ఒక ట్రాప్ తీసుకెళ్తారు, మళ్ళీ మనల్ని అక్కడ ఒక టెర్రరిస్ట్ లాగానో ఒక విక్టిమ్ నుంచి క్రిమినల్ లాగా చేయడం, ఇదంతా ఒక ఆర్ట్ లాగా కనిపించింది. బట్ నిజంగా ఇట్లాంటి ఎగ్జిస్టింగ్ కంట్రీస్ ఎన్నో ఉంటాయి కదా సార్. మనం మెయిన్గా ఇప్పుడు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ మనకి మయన్మారు, బంగ్లాదేశ్,
గోల్డెన్ ట్రయాంగిల్ చైనా, ఇక్కడ ఎక్కువ ఇండియాకి సంబంధించి ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ అంటారు వీటిని, ట్రాన్స్నేషనల్ సైబర్ స్లేవరీ అంటారు, అంతా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి, ఇందులో జరుగుతున్న స్కామ్స్ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ చూస్తున్నారు కదండి, చాలా మంది ఏదో ఈజీ మనీ వస్తుంది, మనం చదువుకున్న దానికన్నా చేసే జాబ్లోనే ఎక్కువ ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుందని చెప్పేసి సరదాగా వెళ్ళిపోతుంటారు. బట్ వెళ్ళాక మీరు ఎలాంటి జోన్లో పడుతుంటారు, మీ నుంచి మన దేశానికి ఎటువంటి నష్టాన్ని క్రియేట్ చేస్తున్నారు, అండ్ మీ ఫ్యామిలీకి వచ్చే ఇబ్బంది ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైంది కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించింది, అండ్ మీ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా ఇటువంటి ఇబ్బంది పడింటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.